ఈరోజైతే నేను మొక్కలకి గంజి ఇంగువ ద్రావణం తయారు చేస్తున్నాను. దానికోసం 3-4 టీ స్పూన్స్ బియ్యం పిండి తీసుకొని ఇలా మంచిగా వాటర్లో మిక్స్ చేసుకుందాము. ఆ లోపల వాటర్ అయితే పెట్టుకున్నాను, మంచి మరుగుతున్నాయి. దానికోసం కొంచెం ఇంగువ తీసుకున్నాము. ఇదిగోండి, ఇంత ముక్క సరిపోతుంది మనకి. ఇదిగోండి, ఇంత ముక్క సరిపోతుంది. దీంతో కొట్టుకున్నాము అనుకోండి, మరిగేటప్పుడు వేసుకుందాం. అది ఆ లోపల దీన్ని వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకుందాం. ఇదిగోండి, మంచిగా లూజ్గా తయారు చేసుకోవాలి. పిండి వాటర్లో మంచి మిక్స్ అవ్వాలి. ఇక్కడ వాటర్ మంచిగా మసులుతున్నాయి. ఈ టైంలో మంచిగా వేసేసుకొని ఇది ఒక్కసారి మరగడం స్టార్ట్ అయితే చాలు. ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు ఈ యొక్క ఇంగువ పౌడర్ వేసుకుందాము. ఇక్కడైతే స్టవ్ మొత్తం సిమ్లో పెట్టేసుకుందాం. ఇంగువ పౌడర్ వేసుకొని ఒక్కసారి ఒక్కసారి పొంగు వస్తే సరిపోతుంది. మనకి గంజి తయారైనట్టే. ఎందుకంటే ఒకప్పుడైతే మనము అన్నం గంజి డైరెక్ట్గా అన్నం వండుకుని గంజి చేసుకునే వాళ్ళం కదా, గంజి వంపుకునే వాళ్ళము. ఇప్పుడు అట్లాంటి ఆప్షన్ లేదు కాబట్టి బియ్యం పిండితోటి మనము గంజి తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఇంగువ వేసుకోవడం వల్ల మొక్కల్లో ఘాటికి ఎలాంటి ఫ్లయింగ్ ట్రూస్ కానీ లేదంటే ఎలాంటి పెస్ట్ అయితే రాదు. ఈ యొక్క గంజి ద్రావణం యొక్క యూజ్ ఏంటి అంటే మొక్కలకు వచ్చేటువంటి పిండి నల్లి ఉంటుంది కదా, ఆ యొక్క పిండి నల్లి అయితే రాకుండా ఉంటుంది. మన సపోటా మొక్క మంచిగా గ్రోత్ ఉంది కదా, ఈ టైంలోనే మనకి బాగా మళ్ళీ మిల్లిబగ్ అయితే తయారైంది. అందుకోసమని దీనికి ఇంకా మనం ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. ఏంటంటే సబ్బు నీళ్ళైనా వేసుకోవచ్చు, లేదంటే కుంకురకాయ రసమైనా వేసుకోవచ్చు అనమాట. అందుకే కుంకురకాయలు అయితే దంచి తీసుకొస్తాను. ఆ లోపల ఒక పొంగు వస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని కుంకురకాయల్ని మరిగే దాంట్లో వేసుకున్నాం అనుకుని మంచిగా నానుతాయి అన్నమాట. 6 o'clock పెట్టుకుంటాను. ఇప్పుడైతే మనకి 4 o'clock అవుతుంది. ఒక గంటలు చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయాక పెట్టేసుకుందాం. ఎండ కూడా మస్తుంది కదా. గింజ తీసేసి వేసేసుకుందాం అంతే. చాలా బాగా పనిచేస్తుంది. గింజలు ఉన్నాయి ఏం కాదు, మనం పిసికేటప్పుడు ఈజీగా ఉండదు అంతే. ఒకప్పుడైతే మనం చిన్నప్పుడు షాంపూస్ ప్లేస్లో ఇవే వేసుకునే వాళ్ళం కదా. నాకైతే 10th ఇంటర్ వరకు కూడా ఇదే అనమాట. అప్పుడు అమ్మని తలస్నానం చేయించాలి, జుట్టు అయితే మస్తు ఉండేది. ఏదైనా అమ్మ వాళ్ళు చేసేటువంటి ఇది బెటర్. మనం ఏంటంటే అన్నీ కెమికల్ బేస్డ్ కదా మనం చేసే పనులన్నీ. ఇదిగోండి, ఇదైతే మంచిగా అయిపోయింది. దీన్ని చల్లారబెట్టుకుందాము. చల్లారబెట్టుకుంటే మనం చేసేసుకోవచ్చు, డైల్యూట్ చేసుకొని. ఇంకొన్ని ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అది మంచి తొందరగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం మొక్కల్లో వేసుకుందాము. మొక్కల్లో వేసుకునేటప్పుడు దీన్ని వడగట్టుకొని వేసుకోవాలి. చూపిస్తాను అది కూడా. అయితే నేను మొక్కలకి గంజి ఇంగువ ద్రావణం అయితే స్ప్రే చేస్తున్నాను. దీంట్లో మనము కుంకురకాయలు కూడా వేసుకున్నాం కదా, ఒకసారి కుంకురకాయలని మంచిగా పిసికేసుకున్నాము. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి జ్యూస్ అంతా బయటకు వస్తుంది కదా. కుంకురకాయలు వేసుకోవడానికి రీజన్ ఏంటంటే మొక్కలకి ఏదైనా పెస్ట్ వస్తే అది పట్టుకోకుండా ఉండడానికి, జిగురుగా మనకి జారిపోయే గుణం ఉంటుంది కదా, అందుకోసమని. ఇంగువ ఎందుకు వేసుకున్నామంటే ఘాటుకి మన మొక్కల దగ్గరికి ఎలాంటి పెస్ట్ అనేది చేరదు. తర్వాత ఈ యొక్క గంజి ఎందుకంటే స్టార్చ్ లాగా పనిచేస్తుంది, దానికోసం అనమాట. ఎక్కువగా అయ్యేటట్టుంది. ఈరోజు సగం వేసుకొని రేపు మిగిలిన సగాన్ని వాడుకుందాం. ఇంకోండి, ఈ కుంకుడుకాయలు మనము
దంచేసి వేసేసాము, అంతేగాని ఇలా పిసుకలేదు కదా. అలా పిసికినప్పుడు దాంట్లో ఉన్నటువంటి రసం అంతా బయటకు వస్తుంది. తర్వాత వాటర్ని ఇలా కిందికి మీదికి అని, తర్వాత ఈ వాటర్ని మనము మొక్కలకి ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసుకుందాము. బాటిల్ అయితే తీసుకొచ్చాను, స్ప్రే చేస్తున్నాను. ముఖ్యంగా ఇది మిల్లీ బగ్స్ ఉన్నటువంటి మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. ఇవ్వండి, ఇది ఎంత మంచిగా గ్రో అయిందో అంతే మంచిగా మిల్లీ బగ్స్ వస్తున్నాయి. మిల్లీ బగ్స్ ఉన్న దగ్గర ఎక్కువగా స్ప్రే చేసేయండి, అవే చచ్చిపోతాయి. రోజు ఏదో ఒక లిక్విడ్ పోషకాలు, ఫర్టిలైజర్స్ ఇవ్వండి, దాంతోపాటు పెస్టిసైడ్స్ కూడా ఇస్తూ ఉండండి. వాటికైతే మొక్కలకి పెస్ట్లు అయితే ఏమీ రావు. ఒక 3 రోజులు పెస్టిసైడ్స్ ఇస్తే ఒక 4 రోజులు వాటికి అవసరం పోషక ద్రావణాలు ఇస్తూ ఉండండి. ఇలా మొక్క అయితే మంచిగా స్ప్రే చేయాలి నిండుగా. ఇవి మనము నిన్న పెట్టుకున్నటువంటి టమాటా మొక్కలు రీపాటింగ్ చేసుకున్నాం కదా. దానిమ్మ మొక్కకి, అన్ని మొక్కలకి టమాటా మొక్కలు మంచి పూత మీద ఉంది కదా. ఇది ఒక మొక్క, దానికి పచ్చిమిర్చి మొక్క పాతది, దీనికి కూడా మంచి పూత వస్తుంది. ఎందుకంటే ఎండలు బాగుండేసరికి మొక్క పండు వారిపోయినట్టు అయింది. కనకాంబరాల మొక్కలు పండు వారిపోయినట్టు అయింది. ఎందుకంటే వాటికి కావాల్సిన పోషకాలు ఇచ్చినా కానీ ఎండలు బాగా ఉన్నాయి కదా, అందుకే ఎండలకి తట్టుకోలేకపోతున్నాయి మొక్కలు. అలా తట్టుకోలేని స్టేజ్లో మనము ఈవినింగ్ టైంలో మంచి బూస్టర్స్ లాగా లిక్విడ్ పోషకాలు అయితే ఇవ్వాలి. పొద్దున్న దాకా పాపం అవి ఎండలు అలసిపోతూ ఉన్నాయి కదా. మనం బయటికి పోయి వచ్చినాక ఏం చేస్తాము, ఏదైనా ఒక చర్బత లేకపోతే ఏదైనా ఒకటి జ్యూస్ లాంటివి చేసుకొని తాగుతూ ఉంటాం కదా. అలానే ఇప్పుడు మా కోళ్ళకు కూడా దాహం అవుతున్నా ఏంటో, నోళ్ళు 2 వెళ్ళబెట్టుకొని ఉన్నాయి. నీళ్ళు ఇస్తేనేమో తాగుతలేవు, ఆకుకూర ఇస్తేనేమో తింటలేవు. అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుందాం. ఇప్పుడు మందరం మొక్కలు ఏంటో ఒక రోజు వస్తే పువ్వులు, ఇంకొక రోజు వస్తలేవు. మంచిగా స్ప్రే చేసుకుందాం. ఆ యొక్క ఎగిరే పురుగులు అనేటువంటివి కానీ, చీమలు కానీ, గబ్బు చీమలు వస్తున్నాయి కదా, అలాంటివన్నీ పోతాయి. బాటిలోకి ఒకసారి రానప్పుడు అలా షేక్ చేయాలి. షేక్ చేస్తే ఫ్రీ అయిపోతాయి. లేదంటే నిడిల్తో కుచ్చేస్తే హోల్స్ అనేది పెద్దగా అయిపోతాయి. నేను నిడిల్ తీసుకురావడం మర్చిపోయాను కాబట్టి మనం ఒకసారి క్యాప్ని ఫ్రెష్ వాటర్లో కలుపుకున్నా మనకి కడిగితే నీట్గా మురికంతా పోయి ఫ్రెష్గా వస్తుంది. ఇదిగోండి, కాండానికి ఎంత మంచిగా స్ప్రే చేయాలంటే, మన కొత్త చిగుళ్ళు రావాలి అంటే కాండం మంచిగా స్నానం చేసేయాలి. ఒక గంట సేపు పెట్టుకోవాలనుకోండి ఫ్రెండ్స్. స్ప్రే చేయడానికి నాకైతే గంట పడుతుంది. బాటిల్స్ అలా కదా, ఒక 4 బాటిల్స్ 5 బాటిల్స్ స్ప్రే నింపుకొని స్ప్రే చేస్తే అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ 4 బాటిల్స్ని ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ నింపుకుంటాను. మొత్తానికైతే ఒక 10 లీటర్స్ కంప్లీట్ చేస్తా. ఇదిగోండి, దానిమ్మ మొక్కకు మంచిగా పువ్వులు వచ్చినాయి, కాయ కూడా మంచిగా వచ్చింది. అంతా రాలిపోయింది హెవీగా ఉన్నటువంటి ఎండలకి. ఈ స్టేజ్లో మనము మంచిగా పోషకాలు ఇస్తే మంచిగా సర్వైవ్ అవుతాయి. 2 చెట్లకైతే చెట్టు నిండా మంచి కాతొచ్చి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఆ యొక్క సంతోషం నిలవకుండానే మొక్కలు మళ్ళీ డల్ అయిపోయి దానికి ఒక్క పూత కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు చెట్టుకు ఒక్క పూత కూడా కనిపిస్తలేదు. ఎంత మంచిగా ఉండే పూత, అసలు చెట్టు ఆ యొక్క వెయిట్ ఆపలేక పడిపోతుందేమో అన్నట్టుగా ఉండి అంత మంచిగా వచ్చిండే పూతనైతే. అందుకే ఇంక పూత ఆగిపోయింది, రావట్లేదు అనేసి మనం మొత్తం అంతా క్రూన్ చేసేసి పెట్టేసాను. క్రూన్ చేసి మంచిగా వస్తాయి. ఇప్పుడు మందార పూలు కూడా ఎందుకు తగ్గిపోయినాయి. నిన్న 4 పువ్వులు 5 పువ్వులు వచ్చినాయి, ఈరోజేమో ఒక్క పువ్వు కూడా లేదు. వాటికి లిక్విడ్ పోషకాలు తక్కువ అవుతున్నాయి, ఒకటి ఎండలు బాగాయినాయి. అందుకే మల్లెపూలు కూడా వస్తలే పువ్వులు. మల్లెపూలు అయితే ఒక 20 పువ్వులు కూడా వస్తలేవు, లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, అంత తక్కువ వస్తుంది. అంతకుముందు అయితే మనకి 1 లీటర్ బకెట్ నిండా వచ్చేవి. ఇదిగోండి, ఈ చెట్టుకైతే ఎన్ని కాయలు వచ్చినాయి. అసలు మిగతా కాయలు చూసి అమ్మ ఇన్ని కాయలు అవసరం లేదు, ఈ చెట్టుకి ఒక 4-5 కాయలు నిలబడితే చాలు అనుకున్నాను. కానీ ఒక్క కాయ కూడా ఆగలే. మొత్తం అంతా ఎండలకి అప్పుడు వచ్చినటువంటి 2 రోజులు 3 రోజులు వచ్చిన హెవీ వర్షాలు వచ్చినాయి, గాలి వానలు. ఆ యొక్క వానలకు మొత్తం పోయినాయి. ఇక పోయినాయి అని బాధపడద్దు, మనమే బాధపడితే పాపం రైతులు ఇంకెంత బాధపడి ఉంటారు. మన 2-3 మొక్కలకి ఎంత బాధపడితే మళ్ళీ మనం చేయాల్సినటువంటి కష్టం